హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వింటానంటే చెప్తా. ఈరోజు వీడియోలో పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఎక్కువ న్యూట్రియంట్ వాల్యూస్ ఉండేలాగా ఒక లంచ్ బాక్స్ రైస్ రెసిపీ అనేది చూపిస్తానండి. ఎప్పుడు ఏం చేయాలా అని వెతుక్కోకుండా ఇంట్లో తక్కువ వెజిటేబుల్స్ ఉన్నా కూడా ఇలా ఎక్కువ న్యూట్రియంట్ వాల్యూస్ ఉన్న రైస్ రెసిపీ పెడితే పిల్లలకి చాలా హెల్తీగా కూడా ఉంటుంది, అలాగే మనకి చాలా తక్కువ టైంలో కూడా అయిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. దీనికి మనకు కావాల్సినవి మిక్స్డ్ వెజిటేబుల్స్ అనమాట. ఇంట్లో ఏముంటే అవి తీసుకోండి. నేను గార్లిక్, చిల్లీ అలాగా ఫైన్గా కట్ చేసుకున్నాను. పన్నీర్, బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్, కొత్తిమీర తీసుకున్నాను. మీకు కావాలంటే ఇందులో గ్రీన్ పీస్ యాడ్ చేసుకోవచ్చు, అలాగే స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. అంతే, కాకపోతే వెజిటేబుల్స్ అన్నీ కూడా మనం చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. పాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుని జీలకర్ర, గార్లిక్, చిల్లీ ముందుగా వేయించుకోండి. తర్వాత వెజిటేబుల్స్ అన్నీ 1 by 1 యాడ్ చేసి అవి మగ్గాక పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు. పన్నీర్ అనేది హోమ్మేడ్ పన్నీర్ అండి, ఇంట్లో చేసింది. నేను వీడియో ఒకటి చేశాను, షార్ట్ ఒకటి చేశాను, అది కింద మీకు లింక్ ఇస్తాను చూడండి. ఇవి కొంచెం మగ్గాక జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం యాడ్ చేసుకోండి. మగ్గుతున్నప్పుడే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే మనకి త్వరగా కుక్ అయిపోతాయి ఇవన్నీ కూడా. ఇందులో మనకి ఎక్కువ మసాలాస్ మనం ఏం యాడ్ చేయలేదు, ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసామండి. సో మనకి అంత ఎలా ఉంటుందంటే ఘాటుగా అలా ఏమి ఉండదు, మంచి ఫ్లేవర్డ్ రైస్ లాగా ఉంటుందన్నమాట, ఫ్రైడ్ రైస్ లాగా. ఇందులో మనం ఎటువంటి సాస్లు కానీ ఏమి యాడ్ చేయట్లేదు కాబట్టి ఫుల్ హెల్దీ అనమాట. వెజిటేబుల్స్ మగ్గాక పన్నీర్ యాడ్ చేసేసి కొంచెం సీజనింగ్ కోసం ఆరిగానో ఉంటే యాడ్ చేశాను, అది లేకపోయినా మీరు స్కిప్ చేసేయండి. కారం సరిపోదు అనుకున్న వాళ్ళు ఒక 1/2 స్పూన్ కారం యాడ్ చేసుకోండి. నేను ఆ కప్ రైస్ తీసుకున్నాను. మీరు వెజిటేబుల్స్కి తగ్గట్టు రైస్ క్వాంటిటీ తీసుకుంటే ఆ ఫ్లేవర్ అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయి టేస్టీగా ఉంటుందండి రైస్. మీకు ఇంకొంచెం క్వాంటిటీ కావాలంటే రైస్ క్వాంటిటీ అలాగే వెజిటేబుల్స్ క్వాంటిటీ కూడా పెంచుకోండి. అంతే అండి, అయిపోయింది మన వెజిటేబుల్ రైస్ అనేది. ఇందులో మీరు కావాలనుకుంటే లెమన్ యాడ్ చేసుకోవచ్చు. దీన్ని రైతాతో సర్వ్ చేసుకున్నా కూడా చాలా యమ్మీగా ఉంటుందండి. మీ పిల్లలు ఖచ్చితంగా లవ్ చేస్తారు లంచ్ బాక్స్లో ఇది పెడితే కనుక. చూసారు కదా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా చెప్పండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఉంచుకుంటే మీకు వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.